హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలంగాణ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో మనం టీశాట్ ఆన్లైన్ క్లాసెస్లో ప్రధానంగా తెలంగాణ భౌగోళిక శాస్త్రం గురించి వివరంగా మనం చర్చించుకుంటున్నాం. ఈ తెలంగాణ భౌగోళిక శాస్త్రంలో మరో అతి ప్రధానమైనటువంటి అంశం పర్యాటక రంగం, టూరిజం సెక్టార్ అంటారు. ఈ పర్యాటక రంగం అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక అంశాలకు సంబంధించి మరియు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వివిధ రకాల చర్యలు, విధి విధానాలకు సంబంధించిన అంశాలను ఈ పర్యాటక రంగంలో ఈ అంశంలోని మనం వివరంగా చర్చించుకుందాం. పర్యాటక రంగం గురించి మనం తెలుసుకునే అంశాల్లో అతి ప్రధానమైనటువంటి అతి ప్రైమరీ అంశం తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధికి పర్యాటక రంగము ఆర్థికంగా గణనీయంగా తోడ్పాటును అందిస్తుంది. చూడండి, ఇక్కడ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందితే ఆ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వలన ఆ రాష్ట్రము దేశానికి ఆర్థికంగా చాలా లాభం కలుగుతుంది. అదేవిధంగా సామాజిక అంశాల్లో కూడా మనకు స్నేహభావము బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే సామాజిక అంశాలు మరియు ఆర్థిక రంగ అంశాల్లో మనకు బాగా అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది దీని యొక్క ప్రధాన అంశం. సామాజికంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం బాగా గణనీయంగా అభివృద్ధి చెందాలంటే మనకు ప్రధానంగా ఈ పర్యాటక రంగ అంశాల్ని ప్రాథమికంగా విధి విధానాలు మరియు పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రము పర్యాటక రంగ ప్రాంతాల అభివృద్ధికి ఎన్నో రకాల చర్యలు చేపడుతుంది. ఆ చర్యల్లో భాగంగా పర్యాటక రంగ అంశానికి ఒక క్యాప్షన్, ఒక స్లోగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేంటంటే విజిట్ ఫర్ ఆల్ రీజన్స్ అండ్ ఆల్ సీజన్. చూడండి, ఇక్కడ దీన్ని ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రండి, విజిట్ చేయండి, అన్ని కాలాల్లో కూడా రీజన్స్ అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం సహకరిస్తుంది అని దీని యొక్క ప్రధాన అర్థం. పర్యాటక రంగ నినాదము, తెలంగాణ ప్రభుత్వం ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. భారతదేశాన్ని ఒక నగరంగా చూడాలనుకుంటే హైదరాబాదుకు రండి, అదేవిధంగా ఒక రాష్ట్రంగా చూడాలనుకుంటే తెలంగాణను చూడండి అనే స్లోగన్ని ఇవ్వడం జరిగింది. రైట్. ప్రపంచ పర్యాటక దినాన్ని సెప్టెంబర్ 27న జరుపుకుంటున్నాము. వరల్డ్ టూరిజం డే 27th సెప్టెంబర్న జరుపుకుంటున్నాము. రైట్. జాతీయ పర్యాటక దినాన్ని జనవరి 25న జరుపుకుంటున్నాము. టూరిజం డేని జనవరి 25న జరుపుకుంటున్నాము. ఓకే, రైట్. అదేవిధంగా మనకు 2019లో భారతదేశము ప్రపంచం మొత్తాన్ని కోవిడ్ని ఎదుర్కొంది. ఆ కోవిడ్ని ప్రధానంగా భారతదేశంలో 2020-21 అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ అనేది బాగా భారత ఆర్థిక అభివృద్ధిని బాగా నష్టాన్ని చేకూర్చింది. అదేవిధంగా పర్యాటక రంగం కూడా పూర్తి స్థాయిలో నష్టాన్ని సవిచూసింది. కాబట్టి 2021 మధ్య ఏదైతే కోవిడ్ భారతదేశంలో కోవిడ్ వచ్చిందో దాని ప్రభావము తెలంగాణ రాష్ట్రం మీద కూడా పడింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగ అభివృద్ధికి చాలా వరకు కుంటుపడింది. అంటే ఆ పర్యాటక అభివృద్ధి చాలా వరకు నష్టపోవడానికి కోవిడ్ ప్రధాన కారణంగా చెప్పుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థని 2014లో అభివృద్ధి సంస్థని 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. ఓకే, రైట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక స్థలాలలో ఏవైతే తెలంగాణలో పర్యాటక ప్రాంతాలు ఉంటాయో 33 జిల్లాలో ఆ 33 జిల్లాలలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికై మౌలిక సదుపాయాల కల్పనకై మనకు ఈ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థని 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర
పర్యాటక అభివృద్ధికై మన రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్నటువంటి 385 ప్రదేశాలు, అంటే 33 జిల్లాల్లో ఉన్న ప్రధానంగా పర్యాటక అభివృద్ధికై మనకు ప్రధానంగా దోహదపడే ప్రాంతాలను 385 ప్రదేశాలను గుర్తించి వాటిని లోతుగా పరిశోధన జరిపి అందులో 385 ప్రదేశాల నుంచి 132 ప్రదేశాలను కీలకమైనవిగా గుర్తించారు. అంటే పర్యాటక రంగ అభివృద్ధికి ఈ 132 ప్రదేశాలు బాగా అనుకూలం ఉన్నట్టుగా, ప్రధానంగా అభివృద్ధి చేయడానికి బాగా అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలు ఉన్నట్టుగా గుర్తించారు. వాటిని ఆధ్యాత్మిక, చారిత్రక, వారసత్వ, ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఏ ప్రాంతాలను? 132 ప్రదేశాలను ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా, చారిత్రకంగా, వారసత్వంగా, ఎకో టూరిజం అంటే పర్యావరణ నష్టం జరగకుండా మనకు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకై మనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న 5 సంవత్సరాలలో జిల్లాల పరిధిలో అంటే 12 ప్రత్యేక పర్యాటక వలయాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అంటే వచ్చే 5 సంవత్సరాల కాల వ్యవధిలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి 12 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల్లో వలయాలను అంటే పార్కుల రూపంలో ఏర్పాటు చేసి ఆ 12 ప్రాంతాలను బాగా అభివృద్ధి చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైట్. రాష్ట్ర పర్యాటక రంగం మరియు రకాలు. పర్యాటక రంగంలో మనకు రకాలు అంటే ఎలాంటి పర్యాటక రంగాలు ఉంటాయి? ఏ రంగంలో పర్యాటక రంగాల్ని మనం అభివృద్ధి చేస్తామంటే వారసత్వ సంపద ప్రదేశాల పర్యాటకము. వారసత్వ సంపద పర్యాటకం అంటే చారిత్రక అంశాల్లో ఏవైతే నిర్మాణాలు ఉంటాయో వారసత్వంగా వాటిని అభివృద్ధి చేసి పర్యాటక అభివృద్ధికి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రెండోది ఆధ్యాత్మిక పర్యాటకము. అంటే వివిధ ఆలయాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు అంటే మనకు వివిధ ఆలయాల్లో ఆధ్యాత్మిక ఆలయాల్లో ఎక్కువగా పర్యాటకంగా అభివృద్ధి చేసి భక్తులను ఎక్కువ ఈ వారసత్వ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలకు భక్తులను ఎక్కువగా రప్పించే ఉద్దేశంతో ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తారు. గ్రామీణ పర్యాటకము. వివిధ పట్టణ ప్రాంతాల్లోని వివిధ ప్రజల్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందమైన దృశ్యాలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ విధానాలను చూసేందుకు రప్పించే విధానము. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. అంటే భారతదేశంలో ఇటు రాష్ట్రంలో కూడా మనకు ప్రధానంగా 12 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో 12 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటి యొక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతారు. పర్యాటక రంగము. ఎన్విరాన్మెంటల్ ప్రాంతాలు. అందమైన పర్యాటక ప్రాంతాలకు అందమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికై. మెడికల్ టూరిజం అంటే మనకు మెడికల్ అంటే ఏదైనా ఒక ప్రాంతంలో బాగా మనకు మెడికల్గా అంటే వివిధ రకాల హాస్పిటల్, మనకు వైద్యుల సౌకర్యము అంటే అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయము కలిగిన ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలకు వివిధ ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అంటే ఎవరైతే వివిధ రకాల మానసిక మరియు భౌతికంగా బాగుపడే వారందరినీ ఇలాంటి ప్రాంతాలకు మనకు రప్పించే ఉద్దేశంతో మెడికల్ టూరిజం. పండుగల పర్యాటక రంగం. దేశంలో మరియు రాష్ట్రంలో వివిధ రకాల పండుగలు వివిధ ప్రాంతాల్లో మనకు ప్రధానంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో, గ్రామాల్లో కూడా ప్రధానంగా సమ్మక్క సారక్క వంటి జాతరలు జరిగే క్రమంలో ఆ ప్రాంతాలకు పర్యాటకాన్ని అభివృద్ధి చేయడము. సాహసం పేరిట పర్యాటకము. సాహస పర్యాటక అంశాలు అంటే ధైర్యంతో కూడిన వివిధ ప్రాంతాలని ఎదుర్కొనేందుకు కావలసినటువంటి పర్యాటకము. రైట్.
తెలంగాణ రాష్ట్రము సుసంపన్నమైన ఆర్థిక పరిపుష్టి కలిగిన వారసత్వ సంపదను భారతదేశము ఇటు తెలంగాణ కలిగి ఉంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాదు నగరము వారసత్వ సంపద ప్రదేశాలకు ప్రధాన కేంద్రంగా మన హైదరాబాద్ని పిలుస్తారు. హైదరాబాద్లోని వారసత్వ మరియు ఆధ్యాత్మిక ఇతర నిర్మాణాలకు సంబంధించినటువంటి ఈ టూరిజం పర్యాటక రంగాన్ని మనం వాటి గురించి మనం వివరంగా చూద్దాం. రైట్, ప్రధానంగా చారిత్రక పర్యాటక ప్రాంతంగా చార్మినార్, దీన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని నిర్మించారు. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని చార్మినార్ నిర్మించారు. దేని ఆధారంగా నిర్మించారంటే అప్పుడు ఈ 1591లో హైదరాబాద్ రాష్ట్రంలో ప్లేగు వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో ఈ ప్లేగు వ్యాధి నిర్మూలనకై చార్మినార్ని నిర్మించాడు. రైట్, కుతుబ్షాయి సమాధులు, కుతుబ్షాయి వంశస్థుల యొక్క సమాధులను హైదరాబాద్ రాష్ట్రంలో గోల్కొండకు దగ్గరలో వాటిని చాలా వరకు సమాధులను నిర్మించారు. ఆ సమాధులను పర్షియన్ హిందూ వాస్తు శైలి నిర్మాణంలో నిర్మించినారు. రైట్, గోల్కొండ కోట, దీన్ని మొదటి పేరు మాన్కాల్ అనే పేరుతో కూడా పిలుస్తారు. గోల్కొండను మాన్కాల్ అనే మరొక పేరు కూడా దీనికి ఉంది. దీని నిర్మాణం 1143 సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. ఓకే, రైట్. చౌమహల్లా ప్యాలెస్ అనగా 4 ప్యాలెస్లు కలిపి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని 1751లో సలాబత్ జంగ్ కాలంలో దీని నిర్మాణం జరిగింది. రైట్, నెక్స్ట్ మక్కా మసీద్, దీన్ని చార్మినార్కు ఈశాన్య దిశలో 1614లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఒకేసారి ఇందులో 10,000 మంది ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు ఈ మసీదులో ఉన్నాయి. రైట్, సాలార్ జంగ్ మ్యూజియం, దీన్ని 1951లో సాలార్ జంగ్ దీన్ని నిర్మించాడు. రైట్, నిజాం కళాశాల 1887లో హైదరాబాదు కళాశాలను, అప్పుడు హైదరాబాద్ కళాశాల అనే పేరుతో ఒక కళాశాల ఉంది. అదేవిధంగా మరొక కళాశాల మదరాసా ఏ అలియా అనే 2 కళాశాలలు ఉన్నాయి. ఈ 2 కళాశాలను కలిపి నిజాం కళాశాలగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడో 1887లో. ఉస్మానియా యూనివర్సిటీ, దీని ఉస్మాన్ అలీ ఖాన్ 26 ఏప్రిల్ 1917లో దీన్ని నిర్మించారు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం విస్తీర్ణము 1400 ఎకరాలలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని 1866లో మూసీ నది ఒడ్డున అఫ్జల్గంజ్ దావఖానా అనే పేరుతో మొట్టమొదటిసారిగా ఒక దావఖానాను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అంటే అఫ్జల్గంజ్ దావఖానాని 1866లో ఏర్పాటు చేశారు. తర్వాత 1920లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నూతన భవనాన్ని నిర్మించాడు. దేనికి? అఫ్జల్గంజ్ దావఖానాకు నూతన భవనాన్ని నిర్మించారు. ఆ దావఖానాలోకి మనకు అఫ్జల్గంజ్ దావఖానాని 1920లో ఈ కొత్త భవనాన్ని నిర్మించిన తర్వాత ఈ అఫ్జల్గంజ్ దావఖానాను పేరు మార్చడం జరిగిందంటే ఉస్మానియా హాస్పిటల్ అనే పేరుతో దాంట్లోకి, అంటే ఈ కొత్త బిల్డింగ్లోకి ఉస్మానియా హాస్పిటల్ అనే పేరుతో ఆ కొత్త బిల్డింగ్లోకి మనకు కొత్త హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మొదటి పేరుగా అఫ్జల్గంజ్ దావఖానా అనే పేరుతో పిలవడం జరిగింది. ఆ దావఖాన్నే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనే పేరు మార్చి మనకు ఈ పేరుతో మనకు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా సేవలను అందిస్తూ ఉంది. దీని మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలుగా మనకు ప్రధానంగా ఉంటుంది. రైట్, హైకోర్టు, దీన్ని 15 ఏప్రిల్ 1915లో
ప్రారంభించారు, అంటే నిర్మాణం ప్రారంభించారు. దీన్ని ఎప్పుడు పూర్తి చేశారంటే 1919 మార్చి 31న హైకోర్టు నిర్మాణం పూర్తయింది. దీని నిర్మాణానికి ప్రధానంగా 4 సంవత్సరాల సమయం పట్టింది. దీని రూపశిల్పి అంటే మనకు ఈ హైకోర్టు నిర్మాణానికి ఎవరు స్ట్రక్చర్ అంటే మనకు స్ట్రక్చర్ భవన నిర్మాణానికి రూపశిల్పి శంకర్ లాల్ అనే ఇతను జైపూర్ వాసి, జైపూర్ పట్టణ వాసిగా ఇతన్ని పిలుస్తారు. ఈ భవనాన్ని ఎరుపు మరియు తెలుపు రంగులలో ఉన్నటువంటి రాతితో నిర్మించారు. ఈ రాతి పైన ఎరుపు తెలుపు రాతితో నిర్మించబడ్డటువంటి ఈ భవనం ఈ హైకోర్టు పైన రామ్ రహీం అనే అక్షరాలను చెక్కబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇలా చెక్కబడి ఉండడం వలన ఇది హైకోర్టు మత సామరస్యానికి ప్రతీకగా పిలుస్తూ ఉన్నారు. రైట్. సిటీ కాలేజ్, దీన్ని హైకోర్టు భవనానికి ఉత్తర దిశలో మూసీ నది ఒడ్డున సిటీ కాలేజీని 1929లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిర్మించాడు. రైట్. హన్మకొండకు సంబంధించిన వారసత్వ నిర్మాణాల గురించి మనం చూద్దాము. హన్మకొండ మరియు వరంగల్ వారసత్వ నిర్మాణాలు. రైట్. కాకతీయ సామ్రాజ్య చరిత్రకు వరంగల్ ముఖద్వారంగా నిలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాదుకు చార్మినార్ ముఖద్వారంగా నిలిచినట్టుగానే అదేవిధంగా వరంగల్కు కాకతీయ రాజుల చరిత్రకు వరంగల్ ముఖద్వారము మనకు ప్రధానంగా కాకతీయ రాజుల యొక్క చరిత్రను తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 1000 స్తంభాల గుడి, దీన్ని హనుమకొండలో 1163లో హనుమకొండలో 1163లో కాకతీయ రాజైనటువంటి రుద్రదేవుడు దీన్ని నిర్మించాడు. కాకతీయుల అద్భుతమైన శిల్పకళా నైపుణ్యము ఈ 1000 స్తంభాల గుడిలో మనకు ప్రధానంగా కనబడుతూ ఉంది. వరంగల్ కోట, దీని ఓరుగల్లు కోట అనే పేరుతో కూడా పిలుస్తారు. అదేవిధంగా కాకతీయ రాజైనటువంటి పోలరాజు ఓరుగల్లు నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు. మొట్టమొదటిసారిగా కాకతీయ గణపతి దేవుని కాలంలో ఈ వరంగల్ కోట నిర్మాణం పూర్తయింది. ఎప్పుడు ప్రారంభించారంటే పోలరాజు కాలంలో ప్రారంభమైతే మనకు గణపతి దేవుని కాలంలో వరంగల్ కోట నిర్మాణం పూర్తయింది. రైట్. ములుగు మరియు జయశంకర్ జిల్లాల వారసత్వ నిర్మాణాలు. రామప్ప గుడి అతి ప్రధానమైనది కాకతీయ రాజుల చరిత్రకు. ప్రాలంపేట అనే గ్రామంలో ములుగు జిల్లాలో ఉంది. చూడండి, ఇక్కడ రామప్ప గుడి ములుగు జిల్లాలోని పాలంపేట అనే గ్రామంలో ఇది ఉంది. ఈ గుడిని చెక్కిన శిల్పి పేరు రామప్ప. అంటే చూడండి, ఇక్కడ రామప్ప గుడి యొక్క నిర్మాణ శిల్పి రామప్ప. అతని పేరుపైనే ఈ గుడికి పేరు ఏర్పాటు చేశారు. అంటే మనకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక శిల్పి పేరు మీద గుడిని ఏర్పాటు చేయడం అనేది మనకు మొట్టమొదటిసారిగా మనకు తెలుస్తుంది. ఈ రామప్ప గుడి దేశంలోనే శిల్పి పేరుపై ఉన్న ఏకైక గుడిగా పిలుస్తారు. దీన్ని 1213లో రేచెర్ల రుద్రుడు ఏకశిలపై దీన్ని నిర్మించారు. ఒకే శిలపై దీన్ని నిర్మించాడు. రైట్. గన్పూర్ దేవాలయం అనే మరొక దేవాలయము, ఇది జయశంకర్ జిల్లాలో ఉంది. ఈ గన్పూర్ దేవాలయము, ఇందులో కొన్ని ఆలయాల సమూహం ఉంటుంది. ఈ ఆలయాలను కోటగుళ్ళగా ప్రసిద్ధి చెందాయి. అంటే ఇక్కడ ఉన్న ఆలయాల మొత్తాన్ని కోటగుళ్ళ దేవాలయంగా పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ 22 ఆలయాల సమ్మేళనంగా ప్రధానంగా ఇక్కడ గన్పూర్ దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రధాన దేవుడైనటువంటి మహాశివుడు ప్రధాన దేవుడుగా ఉంటాడు. 22 ఆలయాల్లో ప్రధాన దేవుడు ఎవరైనా విషయం తీసుకుంటే మహాశివుడు. ఈ విగ్రహం మహాశివునిలో మనకు సగం మనిషి ఆకారం కనబడుతుంది, సగం సింహ ఆకారంలో ఉంటుంది. అయితే ఈ విగ్రహం ఏదైతే మహాశివుడి సగం మనిషి సగం సింహం ఉన్న ఈ విగ్రహాన్ని ఏనుగు పైన ఊరేగుతున్నట్లుగా మనం చూడవచ్చు. గద్వాల్ జిల్లాలోని వారసత్వ కట్టడాలు చూడండి. ఇక్కడ అలంపూర్,
దీన్ని నవబ్రహ్మ దేవాలయాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే కొన్ని దేవాలయాల సమూహము. ఇక్కడ శివుని యొక్క 9 రూపాలు కలిగిన ఆలయాన్ని తుంగభద్రా నది పైన ప్రధానంగా ఒడ్డున దీన్ని నిర్మించారు. గద్వాల్ కోట, ఈ కోటను విద్వద్ గద్వాలగా పిలుస్తూ ఉంటారు. దీనికి మరొక పేరుగా దీన్ని 17వ శతాబ్దంలో గద్వాల్ పాలకుడైన పెదసోమ భూపాలుడు దీన్ని నిర్మించాడు. రైట్. ఖమ్మం వారసత్వ కట్టడాలు. రైట్. నేలకొండపల్లి పట్టణంలో దీన్ని నిర్మించాడు. దీని యొక్క మొత్తం విస్తీర్ణం 100 ఎకరాలలో నిర్మించిన మట్టి కోట. యాక్చువల్గా ఇది మట్టితో నిర్మించబడ్డ కోట. ఇది నేలకొండపల్లి, కల్లూరు. దీన్ని ఖమ్మం పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు. రాణి రుద్రమాదేవి నిర్మించిన వేణుగోపాల స్వామి దేవాలయము ఇక్కడ ఉంది. ఈ ప్రాంతం కులీ కుతుబ్ షాయిలకు అంతకుముందు రాజధానిగా ఇది ఉండేది. రైట్. భద్రాద్రి మహబూబాబాద్ వారసత్వ కట్టడాలు. చూడండి, ఇక్కడ పర్ణశాల శ్రీరాముడు ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగినట్లుగా మనకు తెలుస్తుంది. పర్ణశాల భద్రాద్రి జిల్లాలో శ్రీరాముడు తన వనవాస కాలంలో భాగంగా ఇక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. గుండాల, ఇది భద్రాద్రి జిల్లాలో ఉంది. ఇక్కడ వేడి నీటి బుగ్గ ప్రవాహము ప్రవహిస్తూ ఉంది. అంటే ఈ గుండాలనే ప్రాంతము పర్యాటక రంగ పరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గుండాలనే ప్రాంతంలో ఎక్కువగా ఒక లోయ ప్రాంతం, చిన్న లోయ ప్రాంతం. ఆ లోయ ప్రాంతం అడుగు భాగం నుంచి ఎక్కువగా అత్యంత వేడితో కూడిన నీటి ప్రవాహము ఈ గుండాల అనే ప్రాంతం వద్ద ఉపరితల ప్రాంతానికి వేడి నీటితో కలిగినటువంటి ఆ నీరు ఊర్ధ్వముఖంగా పైకి లేవడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ గార్లా. ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉంది. కాకతీయ రాజుల కాలంలో మనకు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. కరీంనగర్ వారసత్వ కట్టడాలు. చూడండి, ఇక్కడ ఎలగందల్ కోట అనేది కరీంనగర్ జిల్లాలోనే. కరీంనగర్ జిల్లాకు ఆ కరీంనగర్ అనే పేరు రావడానికి అతి ప్రధానమైనటువంటి కోటగా కూడా దీన్ని పిలుస్తారు. దీన్ని ఎలగందల్ ఖిల్లా అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎలగందల్ ఖిల్లా అని కూడా దీన్ని అంటారు. ఇది కరీంనగర్ జిల్లాలో మానేరు నది ఒడ్డున ఎలగందల్ గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇది ప్రధానంగా మానేరు నది ఒడ్డున ఉన్న అతి ప్రధానమైనటువంటి కోటగా దీన్ని పిలుస్తారు. ఈ కోట పేరు నుండే కరీంనగర్ అనే పేరు రావడానికి ఈ కోటే ప్రధాన కారణం. జగిత్యాల మరియు పెద్దపల్లి జిల్లాల వారసత్వ నిర్మాణాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. కోటిలింగాల, ఇది ప్రధానంగా జగిత్యాల జిల్లాలో పెదవాగు వద్ద గోదావరి తీరాన ఉన్న చారిత్రక పురావస్తు గ్రామం అంటారు. చూడండి, ఇక్కడ పెదవాగు అనేది గోదావరి నదికి అతి ప్రధానమైనటువంటి ఉపనదిగా పిలుస్తారు. పెదవాగు వద్ద గోదావరి తీరాన ఈ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతము. శాతవాహన మొదటి రాజు హలుని రాజధానిగా కూడా ఈ కోటిలింగాలనే గ్రామాన్ని రాజధానిగా హలుడు, అంటే మనకు శాతవాహన రాజుల్లో అతి ప్రధానమైన రాజు హలుడు. ఈ హలుడు మనకు శాతవాహన సామ్రాజ్య రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇది కోటిలింగాల వద్ద బౌద్ధ మతం, జైన మతం రెండు కూడా కలిసి ఉన్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక మనకు ఇక్కడ ప్రధానంగా రామగిరి కోట. రైట్. దీన్ని రామగిరి ఖిల్లా అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇది రామగిరి కోట ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో ఇది ఉన్న అతి ప్రధానమైన పురాతన పర్యాటక ప్రాంతంగా పిలుస్తారు. ఇక్కడ నుండి గోదావరి, మానేరు నదులు కలిసే సంగమాన్ని చూడవచ్చు. ఈ రామగిరి కోట వద్ద పరివాహక ప్రాంతంలో
మనకు ప్రధానంగా రెండు నదులు కలిసే ప్రాంతం వద్ద ఈ కోట ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏ నదులు అంటే గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతంలో ఈ రెండు కలిసే ప్రాంతం వద్ద ఈ కోట ఉంది. ఇక ధూళికట్ట, పెద్దపల్లి జిల్లాలో ధూళికట్ట అనేది ఒక చిన్న గ్రామము. ఆ గ్రామంలో ధూళికట్ట అనే గ్రామం వద్ద బౌద్ధ మతం యొక్క మహాస్తూపం మరియు విహారాలు ఇక్కడ వెలిశాయి. చూడండి, ఇక్కడ ధూళికట్ట అనే ప్రాంతం వద్ద ప్రధానంగా ఈ ధూళికట్ట పరివాహక ప్రాంతంలో ప్రధానమైన అంశాలు ఏంటంటే మహాస్తూపం అంటే మనకిక్కడ బౌద్ధుల యొక్క మహాస్తూపాలు, విహారాలు అంటే వాళ్ళు నిర్మించినటువంటి అత్యంత స్తూపాలు అంటే శాసనాలు నిర్మించేందుకు, శాసనాల చెక్కేందుకు మనకు ప్రధానంగా స్తూపాలను నిర్మిస్తారు. విహారాలంటే అక్కడ సమాధులతో సమానమైనటువంటి అంశాలు. రైట్, ఇక్కడ ప్రముఖ గ్రీక్ చరిత్రకారుడైనటువంటి మెగస్తనీస్ రచనలు కూడా ఈ ధూళికట్ట వద్ద మహాస్తూపం, విహారాల్లో చెక్కినట్టుగా మనకు ప్రధానంగా అవశేషాలను గుర్తించారు. ఇక నెక్స్ట్ తీసుకుంటే నల్గొండ యాదాద్రి వారసత్వ కట్టడాల గురించి చూద్దాం. ఇక నల్గొండలో నందికొండ అనే ప్రాంతం వద్ద కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం. ఈ ప్రాంతము ఇక్ష్వాకుల ఆధీనంలో ఉండేది. చూడండి, ఇక్కడ నందికోట అనే ఒక గ్రామము. ఈ గ్రామ పరివాహక ప్రాంతంలో మనకు ప్రధానంగా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ప్రధానంగా ఇక్ష్వాకులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇక్కడ బౌద్ధ నిర్మాణాలు, స్తూపాలు, ఆరామాలు ఈ మూడు రకాలైనటువంటి నిర్మాణాలు కృష్ణానది ఒడ్డున నందికొండ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా మనకు కనబడుతున్నాయి. కొలనుపాక యాదాద్రి జిల్లాలో ఆలేరు మండలంలో ఈ కొలనుపాక అనే చారిత్రక ప్రాంతం ఉంది. జైన ఆలయము ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. జైన ఆలయము, ఇక్కడ జైన దేవాలయంలో ప్రధానంగా 5 మీటర్ల ఎత్తులో ఉన్న మహావీరుని విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భువనగిరి కోట, దీని యాదాద్రి జిల్లాలో ఉన్న చాళుక్య పాలకుడైన త్రిభువన మల్ల విక్రమాదిత్యులు దీన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఏకశిల పైన 50 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన కోటను భువనగిరి కోటను నిర్మించడం జరిగింది. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఇతర నగరాలలో ఉన్న వారసత్వ కట్టడాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. నిర్మల్ కోట, ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతంగా ప్రస్తుతానికి విరాజిల్లుతుంది. ఈ కోట సాంస్కృతిక వారసత్వానికి కొనసాగింపుగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. దీన్ని ఫ్రెంచి వారు నిర్మించినట్లుగా తెలుస్తుంది. దీనికి గల మరొక పేరు షామ్గఢ్ కోట అనే పేరుతో కూడా పిలుస్తారు. నిర్మల్ కోటకు గల మరొక పేరు షామ్గఢ్ కోట. రైట్, మెదక్ కోట, దీన్ని 800 సంవత్సరాల క్రితము కాకతీయులు నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ కోట పైన 3వ గేటు పైన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గండబేరుండ ముద్ర మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చారిత్రక, వారసత్వ మరియు అదేవిధంగా ఆధ్యాత్మిక మరియు ఇతరత్ర మనకు ఆ అంశాలకు సంబంధించినటువంటి పర్యాటక రంగ అంశాలు మనకు ప్రధానంగా వీటిని ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. అంటే తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పర్యాటక రంగం కూడా దోహదం పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ రకాల చర్యలు, విధి విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం పర్యాటక రంగ పరంగా బాగా అభివృద్ధి చెందుతున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.